ప్రపంచానికి క్రీస్తు చూపిన ప్రేమ మార్గం అని, ప్రేమకు మూలమైన దేవుడు ప్రేమను గురించి చెప్పిన కొన్ని మాటలను ఈ సమయంలో మనం ఆలోచించగలిగితే, అది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7-8 వచనాలను చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరిని ఒకరము ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ జనాభా 750 కోట్లుగా మనం ఆలోచించగలిగితే, ఈ 750 కోట్ల మందిలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మిన వారే. చాలా కొద్ది మంది మాత్రమే దేవుడు లేడని మరి నమ్ముతున్న నాస్తిక హేతువాదులు. ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మిన వారుగా ప్రపంచంలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచ మనుషుల మధ్య ప్రేమలు ఉండాలి కదా. పగలెందుకు వచ్చాయి? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ప్రతీకారాలు? ఎందుకు హత్యలు, ఆత్మహత్యలు? ఏమిటి దోపిడీలు? ఏంటి నేరాలు? ఏమిటి ఘోరాలు? దేవుణ్ణి నమ్మిన వారే కదా, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వారే కదా. అటువంటప్పుడు ఎందుకు మరలా ఈ నేర కార్యక్రమాలు ఈ సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, నన్ను ఎరిగిన వాడిలో ప్రేమ ఉంటుంది అన్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరిగినవాడు కాదు. ఈరోజు దేవుని పేరుతో చేస్తున్న దారుణాలు, దైవ ముసుగులో జరుగుతున్న మారణకాండ ఎంత భయంకరంగా ఉందో మీరు చూశారు పాటలో. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు దేవునిని ఎరిగామని చెప్పుకుంటున్నారు తప్ప, బైబిల్లో వ్రాయబడిన ఈ మాటను బట్టి వారికి దేవుడు తెలియదు అని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు చెప్పండి? ప్రేమ కలిగిన వాడు సహాయం చేస్తాడు, ప్రాణం పెడతాడు తప్ప సహోదరుని కోసం ప్రాణం తీయటం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని చెబుతూ తర్వాత మాటల్లో మరొక విశేషమైన సంగతిని దేవుడు వ్రాయిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. తర్వాత మాటలో, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను అన్నాడండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రేమ ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రేమ ప్రత్యక్షపరచబడినదట. ఏమంటే ప్రేమ ప్రత్యక్షపరచబడినది అన్నాడు. వాస్తవానికి ప్రేమ అనేది కనిపించేది కాదు. ఏమండి, ప్రేమకు రూపం లేదు, ప్రేమ కనిపించదు. ఏంటి ప్రేమ కనబడకపోవటం ఏంటి? ఏమండి, ఈరోజు ప్రేమ అనగానే ఏదో ఒక సింబల్లో మీరు ఊహించుకుంటారు. అంటే ఆ సింబల్ ప్రేమనా? ఎక్కువగా మీరు చూడండి, హార్ట్ సింబల్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అంటే హార్ట్ ప్రేమ అంటే హార్టా, ఆ గుండెనా ప్రేమ అంటే? ఏమంటే గుండె అనేది అది శరీరంలో ఉన్న అవయవాలలో అది ఒక అవయవం, అది ఒక పార్ట్, అది ఒక భాగం. అది చేసే పని ఏంటో మీకు బాగా తెలుసు. ఏమంటే రక్తాన్ని పంప్ చేస్తుంది, అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దేహంలో అవయవాలన్నింటికి కూడా అది సరఫరా చేస్తుంది. ఏమంటే కిడ్నీ చేసే పని కిడ్నీలు చేస్తాయి, అలానే ఊపిరితిత్తులు చేసే పని అది వేరు, కాలేయం చేసే పని వేరు, అలానే గుండె చేసే పని వేరు. కానీ చాలా మంది చూడండి, లవ్ ప్రేమ అనగానే ఆ సింబల్నే చూపిస్తుంటారు. లేక మరికొంతమంది ప్రేమ అనగానే తాజ్మహల్ చూపిస్తుంటారు. ఏముంది తాజ్మహల్? ఏమండి ఆ తాజ్మహల్ చరిత్ర తెలుసా? తెలీదు. ఆ తాజ్మహల్ ఏమంటే షాజహాన్ అనే ఒక వ్యక్తి ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన వాడుగా మొఘల్ చక్రవర్తులలో తన భార్య మీద ఉన్న ప్రేమతో తాను నిర్మించిన ఒక నిర్మాణం. అలా అని దాని నిర్మాణం కోసం ఇతను ఎన్ని హత్యలు చేశాడో మీకు తెలియదు, తెలుసండి? తాను ఎవరి పేరు మీదనైతే ఆ తాజ్మహల్ నిర్మాణం చేశాడో ఆవిడేమో ఒక భార్య కాదు, మొదటి భార్య ఏమి కాదు, మరొకరు భార్యను తెచ్చుకున్నాడు. అలా 14 మంది ఉన్నారు ఆయనకు, షాజహాన్ గారు. ఏమండి అలా అనేక మంది భార్యలు, అందులో తను ఒకటి. తను గర్భంతో ఉండి కుమారుని కంటున్న సమయంలో ఆ కుమారుడు చనిపోతే అయ్యో బిడ్డకు జన్మనిస్తూ ప్రాణం పోగొట్టుకుంది అని తన మీద ఉన్న ప్రేమతో తను నిర్మించాడు. ఆ నిర్మాణంలో పడిపోయి రాజ్యాన్ని నిర్లక్ష్యం చేశాడని చెబుతుంది చరిత్ర. ప్రజలందరినీ పట్టించుకోలేదు. ఆ నిర్మాణం కోసం అవసరమైన ధనాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద భారం మోపాడని చదువుకుంటున్నాం. ఆఖరికి ఆ నిర్మాణం ఎవరైతే చేశారో ఆ మెయిన్ ముఖ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొటన వ్రేలును కూడా నరికేశాడని కూడా మనం చదువుకుంటున్నాం. అలాంటి ఎందరో కష్టం, ఎందరో త్యాగాలు, ఎందరో చావులు ఆ తాజ్మహల్ వెనకాల ఉంటే అది నీకు ప్రేమకు గురుతా? అది ప్రేమకు సింబలా? ఒకవేళ ప్రేమకు సింబల్ అనుకుంటే అది వారిద్దరికి, నీకెందుకు సింబల్ అవుతుంది? అది ఆ ప్రేమికుల గడ్డిది, నీకేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు అండి. ఇక్కడ ఈ మాటలో ప్రేమ ప్రత్యక్షపరచబడెను అంటున్నాడు. ప్రేమ ప్రత్యక్షపరచబడటం ఏంటి? వాస్తవానికి ప్రేమ అనేది దానికి రూపం లేదు. ఎందుకు రూపం లేదంటున్నావంటే, దేవుడు అనగానే కనిపించేవాడు అంటే కనబడడు దేవుడు. దేవుని మీరు ఏ రూపంలో చూస్తారు చెప్పండి? దేవుడు అనగానే మీరు ఆయనకి ఏ రూపాన్ని ఇవ్వగలరు? యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అంటే దేవుడు అంటే ఆత్మ అన్నాడు. ఆత్మ కనిపించేదా? కనపడదు. నీలోనూ ఆత్మ, నాలోనూ ఆత్మ, మనుషులందరిలోనూ ఆత్మ ఉందే. కానీ ఎవరైనా వారిలో ఉన్న ఆత్మను వారు చూడగలరా అంటే చూడలేరు. నాలోని ఆత్మ నాకు కనపడదు, అలా అని మీకు కనిపించదు. మీలోని ఆత్మ మీకు కనపడదు, నాకు కనపడదు. అటువంటప్పుడు దేవుడు ఆత్మ, ఆయన ఎలా మనకు కనపడతాడు? ఆయన మనం ఎలా చూడగలం? అయితే ఆత్మ కనబడకపోయినా కొన్ని లక్షణాలను బట్టి ఆత్మ ఉందని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది కదండి? ఆత్మ కనబడదు. ఆత్మ కనబడకపోయినను కొన్ని లక్షణాలను బట్టి ఉంది అని మనం గుర్తిస్తాం. మీకు అర్థం కావడానికి కరెంట్ మీ అందరికీ బాగా తెలిసింది, పవర్. అది కనబడదు, కానీ ఉంది అనటానికి కొన్ని లక్షణాలు.
ఏంటి? బల్బు వెలుగుతుంది, కరెంట్ ఉందన్నమాట. ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉంది. టీవీ పని చేస్తుంది, కరెంట్ ఉంది. అంటే అది మీ కంటికి కనబడుతుందా అంటే కనబడదు. అది అంటే ఒక పవర్ మనిషి కనిపెట్టినది. అది కనబడకపోయినా ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నారంటే దానికి ఉన్న కొన్ని లక్షణాలు. అలానే నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, మనందరిలో ఆత్మ ఉంది అనడానికి కూడా మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే మనం కళ్ళతో చూడగలుగుతున్నాం, చెవులతో వినగలుగుతున్నాం, నోటితో మాట్లాడగలుగుతున్నాం, మొత్తానికి మనం కదులుతున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆత్మ అనేది ఉందని. ఆత్మ కనబడుతుందా? కనబడదు, కానీ లక్షణాలు కనబడతాయి. దేవుడు ఆత్మ అని యోహాను సువార్తలో చెప్పాడు ప్రభు. ఇక్కడ అదే యోహాను గారు, యోహాను సువార్తను వ్రాసిన యోహాను గారే తను రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు గురించి మాట్లాడుతూ దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఇక్కడ దేవుడు ఆత్మయై ఉన్నాడు అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు, పత్రికలోనికి వచ్చేటప్పటికి దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. కింద ఫుట్నోట్లో మీరు చూస్తే, ఫుట్నోట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. ఎవరు చూసారా? అక్కడ దేవుడు ఆత్మ, ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. ఆత్మ అయిన దేవుడు కనబడడు అన్నది ఎంత నిజమో, ఆ దేవుడే ప్రేమ అయితే ఆ ప్రేమ నీకు ఎలా కనబడుతుందో, ఎలా కనబడతాడు? కనుక ఈ ప్రేమకు కూడా ఏమున్నాయి? లక్షణాలు. కనుక ఆ లక్షణాలను బట్టి మనం ఏం చెప్పాలంటే ప్రేమ 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 ఉందని చెప్పాలి. అదే ప్రేమను మనం గుర్తించాలి. ఇక్కడ ఈ మాటను మనం చదువుకున్నప్పుడు ప్రేమ ప్రత్యక్షపరచబడింది అన్నాడు. మీకు అర్థమవుతుందండి? ప్రేమ ప్రత్యక్షపరచబడింది అంటే ప్రేమ లక్షణాలు కనిపించాయి. కనబడిన లక్షణాలను బట్టి, ప్రేమకున్న లక్షణాలను బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే దేవుడికి మనపై ప్రేమ ఉందని మనం అర్థం చేసుకోవాలట. ఏమండి? ఈ సృష్టిని మనం ఆలోచించామనుకోండి, దేవుడు నేను మీకు ఎలాగో కనిపించను, నేను ఎలాగో మీకు కనిపించను, కానీ నా లక్షణాలను నేను ప్రకృతిలో పెట్టాను అన్నాడు. అదే కదండి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు ఎవరివి? దేవునివి. దేవుని అదృశ్య లక్షణములు. దేవుడు అదృశ్యుడా? అదృశ్యుడు. ఎందుకు? ఆయన ఆత్మయ్య ఉన్నాడు గనుక. ఆత్మయ్య ఉన్న దేవుడు అదృశ్యుడు, కానీ ఆయనకి ఏమున్నాయట? లక్షణాలు. ఎక్కడున్నాయి ఆయన లక్షణాలు? చెప్తున్నాడు. దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని, ఇదిగో సృష్టింపబడిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నవో, సృష్టింపబడిన ఈ వస్తువులను మీరు ఆలోచించుట వలన అవి తేటపడుచున్నవి అన్నాడంటే. సృష్టింపబడిన వస్తువులు, ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ వస్తువులు సృష్టించబడినవి. సృష్టించబడినవి అనంటే సృష్టించిన వాడు ఒకడున్నాడు. మీరు పాటలు మీరు గమనించారో లేదో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాట్లాడిన మాట అదే చివరిలో. ఏమండి? క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు. ఏమండి? క్రియేషన్ ఉందంటే క్రియేటర్ కూడా ఉండాలి. దెర్ ఈజ్ నో క్రియేటర్, దెర్ ఈజ్ నో క్రియేషన్ అన్నాడు. అంటే సృష్టి ఉన్నది అంటే సృష్టికర్త కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ సృష్టికర్త ఎలా ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు అంటే అంటున్నాడు, ఆయన ఆత్మయై ఉన్నాడు, ఆయన ప్రేమయై ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడు,
ఆ సృష్టికర్త ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమకు సంబంధించిన లక్షణాలను ఎందులో పెట్టాడంటే కనబడుతున్న ఈ సృష్టి, ఈ రోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ సువిశాలమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఇందులో ఆయన లక్షణాలు ఉన్నాయి. ఏమండి, నిత్యము ప్రకాశిస్తున్న, నిత్యము మండిపోతున్న సూర్యుని ఆలోచించు, ప్రకాశించే చంద్ర నక్షత్రాలను ఆలోచించు, వీచే గాలి. ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్న, మనం అనుభవిస్తున్న ఈ సృష్టి అంతటిని మీరు ఆలోచిస్తే ఇందులో దేవుని లక్షణాలు. ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే సృష్టిలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటేనండి, ఏది ఆశపడదు. ఈ సృష్టి అంతా మనకు లోబడుతుంది, మన అవసరాలు తీరుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అది మన కొరకు త్యాగం అయిపోతుంది. ఎంత త్యాగం అండి! ఈ సృష్టి మన కొరకు చేస్తున్న త్యాగం ఎందులో మీరు ఆలోచించండి. పక్షుల మన కోసమే, జంతువుల మన కొరకే, వృక్షాల మన కొరకే. ఏది వాటి కోసం ఉన్నది చెప్పండి? ఈ సృష్టిలో, ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో ఏది తన కోసమని లేక ప్రతిదీ మన కోసమే ఉందంటే ఈ సృష్టి అంతా మనకు అంకితమైపోతుంది. మన సేవలో ఉంటుంది సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా. అంటే దేవుడు ప్రేమను ఎందులో పెట్టాడంటే, నాయన ఒక్కసారి మీ మీద నాకున్న ప్రేమ మీకు అర్థం కావాలి అంటే నేను కలిగించిన ఈ సృష్టిని చూడండి. ఏది మీ నుంచి కోరుకోవటం లేదు, ఏది మీ నుంచి ఆశించటం లేదు. పుట్టింది మొదలు చనిపోయేంత వరకు, అది ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రతి దశలో మీ అవసరాల కోసం ఎలా బలైపోతుందో మీరు చూస్తున్నారు కదా అని సృష్టిని చూసి నా పిల్లలు నా త్యాగాన్ని, నా ప్రేమను అర్థం చేసుకోవాలని దేవుడు అనుకున్నాడు. మనుషులు సృష్టిని చూచి దాన్ని ఎలా అనుభవించాలో ఆలోచించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు తప్ప దేవుని గుణగణాలను, దేవుని లక్షణాలను ఆలోచించలేకపోయారు. అప్పుడు ఆయన తన కుమారుణ్ణి యేసును ఈ లోకానికి పంపించాడు. ఏమండి, ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ఇంతకీ ఏంటా ప్రేమ? మరొకసారి ఆ మాట చూడండి. ఏమండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపెను. ఈ లోకములోనికి పంపెను, ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అన్నాడండి. మన యందు ఉంచిన ప్రేమ, నీ యందు దేవునికున్న ప్రేమ క్రీస్తును చూడు అన్నాడు. నువ్వు క్రీస్తును చూడు, క్రీస్తును చూస్తే దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏమండి, చూద్దామండి, క్రీస్తులో ఉందా? దేవుడికి మన మీద ఉన్న ప్రేమ మనకు తెలియాలి అంటే ఇదిగో క్రీస్తులో ఉందంటున్నాడు, క్రీస్తును చూడమంటున్నాడు. ఏముందండి క్రీస్తులో అన్నప్పుడు, ఏమన్నా ఆ క్రీస్తులో దేవుడు ఏం పెట్టి పంపించాడు? మొదటి ప్రసంగంలో మీరు విన్నారు. ఏమంటే ప్రేమ అనేది ఆయనలో ఉంచాడట. మీరు చదువుకున్నారు కదా యోహాను సువార్త 13లో. ఏమంటే క్రీస్తులో ప్రేమను ఉంచి తండ్రి అయిన దేవుడు తన కుమారునిగా ఆయన ఈ లోకానికి పంపుతున్నప్పుడు ఆయనలో దేవుడు ఉంచింది ప్రేమను. ఆ ప్రేమను ఎవరి కోసం పంచమని? మన కొరకు పంచమని, మనకు పంచమని, తన ప్రేమను మనకు పంచమని తన ప్రేమను ఎవరిలో పెట్టి పంపించాడట? యేసులో పెట్టి పంపించాడు. అందుకేనండి ఈరోజు యేసన్న, తండ్రన్న ప్రేమకు ప్రతిరూపాలు, ప్రేమకు ప్రతిబింబం. యేసు తండ్రి ప్రేమకు ప్రతిబింబం. ఆయన మూర్తిమంతమునై ఉన్నాడు అన్నాడు. ఆ యేసుక్రీస్తుల వారే మాట్లాడుతూ ఫిలిప్పు ఒక సందర్భంలో, అయ్యా మాకు దేవుణ్ణి కనపరచవా, దేవుణ్ణి మాకు చూపించవా
అని అడిగిన ఆ సమయంలో ఏమండి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యో ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నానే, మీరు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే, నన్ను చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే. ఈ మాట ఎవరనగలరు చెప్పండి? ఈ మాట ప్రపంచంలో ఎవరైనా అనగలరా? ప్రపంచంలో ఎవ్వరు అనని మాట యేసు ఒక్కడే అన్న మాట. నన్ను చూస్తే ఎవరిని చూచినట్టు అన్నాడు? దేవుణ్ణి చూచినట్టు అన్నాడండి. అంటే దేవుడు ఎలా ఉంటాడు నీకు తెలియాలి కదా. దేవుడు ఎలా ఉంటాడో నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరిని చూడవలసిన పని లేదు, యేసును చూడయ్య చాలు. దేవుడికి ఉండవలసిన క్వాలిటీస్, దేవుడికి ఉండవలసిన లక్షణాలు, ఒక దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడికి ఉండవలసిన అర్హతలేమిటి నువ్వు రాసుకో. అవన్నీ చూడు. అవన్నీ కలిగిన ఒకే ఒక్కడుగా నీకు యేసు తప్ప ప్రపంచంలో నీకు ఎవరు కనిపించరు. ఏమండి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ దేవుని యొద్ద నుంచి వచ్చిన యేసు ఆయన కూడా ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు గనక ఆయన కూడా ప్రేమ స్వరూపి గనకనే ఈ మాట అన్నాడు. ఏమని? నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ ప్రపంచానికి యేసు చూపిన ప్రేమ మార్గం, యేసంటేనే ప్రేమ, యేసంటేనే త్యాగం, యేసంటేనే దయ, యేసంటేనే కరుణ, యేసు అంటేనే జాలి. ఏమండి? లక్షణాలన్నీ, సుగుణాలన్నీ ఒక్క యేసులో మీకు స్పష్టంగా కనబడతాయి. అందుకే పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో ఏమండి ఆ చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆ పదం మీరు చూడగలిగితే ఆ మాట ఏమంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి. అవండి, అక్కడ మాట ఎంత మంచి మాట, మీరు కాసేపు ఆగి మీరు ఆలోచించాలండి. అక్కడ ఏమంటే పేతురు గారు మాట్లాడుతున్నారండి. పేతురు గారు రాస్తున్నారు కదండి, సంఘాలకు, చెదిరిపోయిన క్రైస్తవులైన పరిశుద్ధులైన వారందరికీ రాస్తున్నాడు పత్రికను. తను రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, మనం కూడా అంతే. ప్రభువులోనికి రానంత వరకు మన బ్రతుకులు చీకటి బ్రతుకులే కదా. దేవుడు అంటే ఏంటో తెలియదు కదా, జీవితం అంటే ఏంటో తెలియదు కదా, స్వర్గం అంటే ఏంటో తెలియదు కదా, నరకం అంటే ఏంటో తెలియదు కదా, అసలు మన బ్రతుకు పరమార్థం ఏంటో మనకు తెలియదే. అంటే క్రీస్తు యొద్దకు రానంత వరకు మనమంతా ఎక్కడ ఉన్నవారో అన్నప్పుడు అజ్ఞానం అనే అంధకారం, అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాం. తెలియదు మనం ఎందుకు పుట్టామో తెలియదు, చావెందుకో తెలియదు, చావు తర్వాత జీవితం ఏంటో అసలు తెలియదు. ఏమండి? లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికి, వాటిని సంపాదించుకోవటానికి, తినడానికి, తిరగటానికి, ఎంజాయ్ చేయటానికి ఇందుకే బ్రతుకున్నట్టుగా బ్రతికాం కదా. అందుకే ఆ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు చీకటి అన్నాడు. అందుకే దాన్ని అంతటిని కూడా చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు. అలా చీకటిలో ఉన్నప్పుడు ఆయన పిలిచాడు మనల్ని. అదే చెప్తున్నాడు ఆయన, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తన వెలుగులోనికి. క్రీస్తు అంటే వెలుగు, క్రీస్తు అంటే వెలుగు. ఎప్పుడు పిలిచాడు? మత్తయి 11వ అధ్యాయం 28వ వచనం మీ అందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. ఏమంటే అందరిని పిలిచాడా, కొందరిని పిలిచాడా? అందరిని పిలిచాడా, కొందరిని పిలిచాడా? అందరిని పిలిచాడు. చాలా మంది ఆ మాటను వక్రీకరిస్తున్నారు. ఏమని వక్రీకరిస్తున్నారు తెలుసా అండి? ప్రయాసపడి సమస్త జనులారా అంటే అందరూ కాదండి, యూదులు మాత్రమే, ఇశ్రాయేలీయులు మాత్రమే వక్రీకరిస్తున్నారు. ఏమని ఎవరి బైబిల్లోనైనా కానీ సమస్త జనులారా అని బైబిల్లో ఇశ్రాయేలీయులారా, యూదులారా ఎవరి బైబిల్లో ఉందో చూడండి. అసలు ప్రపంచంలో ఏ బైబిల్ మీరు చూడండి, సమస్త జనులారా అని బ్రాకెట్లో కేవలం యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే ఎక్కడైనా ఉందా? అయినా దేవుడు ఇశ్రాయేలులకు దేవుడేంటి? ఏమంటే ప్రభువు కేవలం యూదులకు దేవుడేంటి? దేవుడు అంటే అందరికీ దేవుడు. ఆయన
కొందరికి దేవుడు అంటే ఎలా అవుతుంది చెప్పండి? అందుకే ఈ డౌట్ వస్తుందనే ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలతో అమాయక ప్రజలను మోసగిస్తారు, మాయ చేస్తారని తెలిసే ఏమంటే ఇక్కడ చెప్పిన ఈ మాటకు కౌంటర్గా పేతురు గారు మాట్లాడటం అపోస్తుల కార్యంలో మీరు చూస్తుంటారు. కొర్నేలి సందర్భంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా వాటిని వక్రీకరిస్తారని తెలిసే అక్కడ ఆ మాటను అక్కడ పేతురు గారు ఉపయోగించవలసి వచ్చేసిందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఆయన అందరికీ దేవుడు. ఎవడు భూమి మీద పాపము చేసిన ప్రతి మనిషికి పాప క్షమాపణ అవసరం అనుకుంటే పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు చరిత్రలో అంటే యేసు తప్ప మీకు ఇంకెవరైనా జ్ఞాపకం వస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, ప్రతి మనిషి పాపము చేసి పాపి అయ్యాడు కదా. పాపము చేసి పాపిగా మారిన ఈ మనిషి యొక్క పాపాన్ని పరిహరించడం కోసం ప్రాణాన్నిచ్చిన వ్యక్తి ఈ భూమి మీద ఉన్నారు అంటే అది కేవలం ఒక్క యేసు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. అటువంటప్పుడు ఆయన అందరికీ సంబంధించిన వాడు అవుతాడు, కానీ కొందరికి సంబంధించిన వాడు అంటారు ఏంటండి యేసుక్రీస్తును? ఆయన అందరి కొరకు వచ్చినవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, అందరి కొరకు తిరిగి లేచినవాడు, మరలా తిరిగి అందరి కొరకు రానయ్యున్నవాడు యేసుక్రీస్తు. ఎవడు ఇక్కడ పిలిచేది అందరినీ పిలుస్తున్నాడు. ఏమని? సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి అన్నాడు. అంటే ఆయన యొద్దకు వచ్చేంత వరకు ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాం. ఆయన యొద్దకు రావటంతో జీవితాలలో వెలుగు, జీవితాలలో ఏమంటే వెలుగులు వచ్చేసాయి. అంటే నువ్వు జ్ఞానవంతుడు అయ్యావని అర్థం, నీ బ్రతుకేంటో నీకు తెలిసిందని అర్థం, ఈ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉందని నీకు అర్థమైపోయింది. అప్పుడప్పుడు ఏమంటే ఏదైనా ఒక తెలియని విషయంతో మనం బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆ విషయాన్ని చెప్పగానే అబ్బా నన్ను వెలిగించావురా అంటారు. అంటే అర్థం ఏంటి? నీకు తెలియని విషయం, అప్పటి వరకు నువ్వు సతమతమవుతున్నా బాధపడుతున్నటువంటి ఆ విషయానికి నీకు ఒక పరిష్కారాన్ని చూపించాడు చెప్పి. అలానే నీ జీవితం ఏంటో, దేవుడేంటో, స్వర్గమేంటో, నరకమేంటో తెలియని స్థితిలో బ్రతుకుతున్న మనకు యేసుక్రీస్తు వీటన్నిటి గురించి బోధించాడు. ఆయన వీటన్నిటి గురించి చెప్పి మన బ్రతుకులను వెలిగించాడని అర్థం. యేసంటే వెలుగు. ఆయన ఉన్న చోట చీకటి ఉండటానికి లేదు. అలా చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడట? పిలిచేశాడు. మనం వచ్చేసాం. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? వెలుగులోనికి వచ్చేసాం మనం. వెలుగులోనికి వచ్చిన మనం కేవలం వెలుగులో ఉంటే సరిపోతుందా? మనం వెలుగులో ఉంటే సరిపోతుందా? మనం మాత్రమే వెలుగులో ఉంటే సరిపోతుందా? లేదండి. నువ్వు నిజంగా వెలుగులో ఉన్నవాడవైతే నువ్వేం చేయాలో తెలుసా? అయ్యో అనేక మంది చీకట్లో ఉన్నారే, వారిని కూడా ఈ వెలుగులోనికి తీసుకుని రావాలి, వారి జీవితాలను కూడా వెలిగించాలి అని నువ్వు అనుకోవాలి. అలాంటి ఆలోచన ఉండబట్టే ఈరోజు క్రైస్తవ సభలు విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయండి క్రైస్తవ సభలు? మీరు ఆలోచించండి. డబ్బు ఎక్కువైపోయి కాదు. ఏమంటే ఈ ధనముతో లోకంలో ఎంతైనా కొనొచ్చు, ఎంతైనా ఆనందపడవచ్చు, ఎంతైనా సంతోషంగా జీవించవచ్చు. కానీ వారి సంతోషాలను, వారి సుఖాలను కూడా కాదనుకొని ఏమంటే వారి కష్టార్జితాన్ని ఇలా సభల రూపంలో పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనం వెలుగులో ఉన్నాం, మరి చీకటిలో ఉన్న వారి సంగతి ఏంటి? మనం వెలుగులోనికి వచ్చేసాం. మనం వెలుగులో ఉంటే మనకు ఆనందం, మరి వారు చీకట్లో ఉన్నందుకు దేవుడు బాధపడుతుంటాడు కదా. అందుకే అలా చీకటిలో ఉన్న వారిని చూచి దేవుడు బాధపడుతుంటాడు గనుక ఆయన బాధను తగ్గించాలి అంటే, ఆయనను ఆనంద పెట్టాలి అంటే ఆ చీకటిలో ఉన్న వారిని కూడా వెలుగులోనికి తీసుకుని రావాలి, వెలుగు యొద్దకు నడిపించాలి అన్న ఆలోచనేనండి క్రైస్తవ సభలు జరగటం వెనకాల ఉన్న ఉద్దేశం. అంతకు మించి ఏ విధమైన ఉద్దేశం లేదు. కానీ క్రైస్తవ సభలు అనగానే సమాజానికి ఉన్న ఏమన్నా ఒక చెడ్డ అభిప్రాయం ఏంటంటే మత మార్పిడి.
తప్పండి. అసలు అభిప్రాయం తప్పు, ఆ ఆలోచన తప్పు. క్రైస్తవ సభలు మనిషి యొక్క మనసును మార్చేవి తప్ప మతం కాదండి. ఏమండి, మనసు మారిన వాడు ఏ మతంలో ఉన్నా ఒకటే. మీకు అర్థమవుతుందా? అసలు మనసు మార్చుకోలేని వాడు ఎక్కడ ఉంటే వాడికి ఉపయోగం ఏముంది? బైబిల్ పట్టుకున్నా నీ మనసు మారలేదు అనకు ఉపయోగం లేదు. ప్రార్థన చేసినా నీ మనసు మారకపోతే ఉపయోగం ఏముంది? గొప్పగా పాట పాడినా నీ మనసు మారకపోతే ఏమీ లేదయ్యా, నరకమే. కనుక యేసు వచ్చింది. యేసుకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చిన, ఆ తర్వాత అపోస్తలు వచ్చిన, ఆ తర్వాత 66 పుస్తకాలు పూర్తిగా వ్రాయబడిన, అంతా చెప్పింది ఒకటే: మనసు మారాలి, మనసు మారాలి, మనసు మారాలి, మనసు మారాలి అని. అందుకే మీరు మారు మనసు పొంది, మారు మనసు పొంది, మారు మనసు పొంది. మారాల్సింది మనసు. మనసు మారాలంటే ఏం చేయాలి? మాట చెప్పాలి. ఆ మాట ఎవరిదై ఉండాలి? నీది నాది అయితే బాగోదు. ఎందుకంటే నీ జీవితం బాగోలేదు, నా జీవితం బాగోలేదు. వాడి జీవితం ఏం బాగుపడుతుంది నీ గురించి చెప్తే? నా గురించి చెప్తే నీ జీవితం, ఈ సమాజం జీవితం ఏం బాగుపడుతుంది చెప్పండి? కనుక ఈ భూమి మీద ఏ పాపము లేని పరమ పవిత్రుడుగా బ్రతికిన ఒకే ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నాలో పాపం ఉందని మీలో ఎవడు చూపించగలడు అని సవాలు చేసిన వ్యక్తి యేసు తప్ప ప్రపంచ చరిత్రలో మీకు ఎవ్వరూ కనబడరు. అంత ఉన్నతుడు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు, అంత గొప్పవాడు. అందుకే ఆయన గొప్పతనం, ఆయన గుణాతిశయములు మనం ఏం చేయాలట అది చెప్తున్నాడు ఇప్పుడు. ఎవడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు. ఎవరు పిలిచారు? యేసు పిలిచాడు. యేసు పిలిచాడు. యేసు పిలిచేశాడు. నన్ను ఇంకా పిలవలేదని గదిలో ఉండొద్దు, నన్ను ఇంకా పిలవలేదని లోకంలో ఊరి మీద ఆబోతులు తిరగకు. ఎప్పుడో పిలిచేశాడు ఆయన. చాలా మంది ఏంటి, టైం రావాలంటే ఆయన పిలిచినప్పుడు వస్తానులేండి సభలకు, ఆయన పిలిచినప్పుడు వస్తానులేండి దేవుడి దగ్గరికి అంటారు. చాలా తప్పండి. ఏమండి, ఆయన పిలిచేశాడు. ఇక్కడ పిలిచే పిలుపు ఒకటే ఉంది: నరులారా తిరిగి నా ఎద్దకు నీ చావు పిలుపది. ఏమండి, నన్ను ఇంకా పిలవలేదు, నన్ను ఇంకా పిలవలేదు అనుకుంటే ఈ లోపు అసలు పిలుపు వచ్చేస్తుంది. వద్దు, పిలిచాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొండుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మొదటి శతాబ్దంలోనే పిలిచేశాడు. మరలా ఇంకా పిలవలేదంటావేంటి? ఏమండి, తప్పు కదండి. రైట్, వచ్చేసామంటే బాప్తిస్మం తీసుకున్నామంటే వచ్చేసాము, వెలుగులోనికి వచ్చేసాం మనం. ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన మనము చేయవలసిన పని ఏంటో చెప్తున్నాడండి ఆయన. మిమ్మును పిలిచిన యేసుక్రీస్తు, మిమ్మును పిలిచిన పరిశుద్ధుడు, మిమ్మును పిలిచిన రక్షకుడు, ఆయన యొక్క గుణాతిశయములను మీరు ఏం చేయాలట? ప్రచురము చేయాలి. యేసు గుణాతిశయములను ప్రచురం చేయండి. యేసు గుణాతిశయములను ప్రచురం చేయండి. ఏంటంటే యేసు యొక్క గుణాతిశయములు? ఏమండి, వేదిక నెక్కి మైకు ముందు నిలబడినది మొదలుకొని దిగిపోయేంత వరకు నీ నోట యేసు గురించి తప్ప మరి ఎవరి గురించి రాకూడదు. ఎందుకు? ఆయన కేవలం యేసు యొక్క గుణాతిశయములను ఏం చేయమన్నాడు? ప్రచురం చేయాలి. నేను నిలవబడి నా గురించి చెప్పుకోకూడదు. నేను నిలవబడింది ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి. నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాళి అందరి కోసం తన ప్రాణాన్ని శిలువలో అర్పించిన మహనీయుడైన యేసుక్రీస్తు, ఆయన యొక్క గుణాతిశయములను నేను చెప్పాలి మీకు. ఆయన గుణాతిశయములు చెబితేనే ఈ సమాజానికి మంచిది. ఆయన గుణాతిశయములు ప్రకటిస్తేనే ఈ సమాజంలో మార్పు కనబడుతుంది. ఏంటండి ఆయన గుణం? ఆయన గుణాతిశయములు ఏంటి? ఆయన గుణగణాలేంటి? ఆయన సుగుణాలేంటి? ఆయన లక్షణాలేంటి? ఆయన ఎంత గొప్పవాడో, ఎంత క్యారెక్టర్ కలిగిన వాడో అన్నది ఈ రోజు ప్రపంచంలో అత్యధిక మంది చేత ఆరాధింపబడుతున్నాడని బట్టే మీకు అర్థం కావాలి యేసు ఎంత గొప్పవాడు అనడానికి. ఏమంటే ఈరోజు ప్రపంచంలో 350 కోట్ల మంది ఏమండి యేసును వెంబడిస్తూ యేసు శిష్యులుగా, క్రైస్తవులుగా వాళ్ళు పిలువబడుతున్నారంటే ఏంటండి? యేసుక్రీస్తులో ఉన్న ఆకర్షణ, ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఆయనలో ఉన్న గుణగణాలేంటి? అదేనండి ప్రేమతత్వం అండి. ప్రేమతత్వం. దేవుడు కనబడడు, కానీ యేసు కనిపించాడు, ప్రత్యక్షపరచబడిన అన్నాడు. చూసారా?
ఆయన కనబడడు, ప్రేమ అయి ఉన్న దేవుడు కనబడడు. కానీ ఆయన ప్రేమకు ప్రతిరూపంగా దేవుడు ఎవరిని పంపించాడట? యేసును పంపించాడు. కనుక ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎలా? యేసు ద్వారా. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలంటే ప్రేమ అంటే ఇదేరా అని సినిమా చూస్తే తెలియదు. ఏమండి, ఎలాంటి సినిమాలు వచ్చాయో ప్రేమ గురించి మీకు తెలుసండి. ఆ సినిమాలు చూసి యవనస్తులు ఎంత చెడిపోయారో పాడైపోయారో కూడా మీకు బాగా తెలుసు. అందుకే కదా ఈరోజు రాత్రి చెప్పారు కదండి, ఉగ్రవాదుల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడులలో చనిపోయిన వారి కంటే ఈ రోజు వరకు ప్రేమ పేరుతో చంపబడిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ. చంపదయ్యా, ప్రేమ చంపేది కాదు. సినిమాలు అదే చూపించారండి. ఎవడు ఒక్క అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఎంతమంది చంపుతాడండి హీరో? మీరు చెప్పండి, అది ప్రేమ అండి? ఏంటి, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని నరికేస్తాడట. ఏంటి, నీ సుఖం కోసం, నీ సౌఖ్యం కోసం, మీరిద్దరూ కలిసి ఉండటం కోసం ఎంతమందినయ్యా, ఏమండి, పిల్లలకు, భార్యలకు ఎంతమందినయ్యా నువ్వు దూరం చేశావు? ఎంతమంది భర్తలు లేకుండా చేశావు? ఎంతమంది తండ్రులు లేకుండా చేస్తావు? అయినా వాడే హీరో. అది సినిమా అండి. అది అదనుకుంటున్నారా ప్రేమ అంటే? లేదండి, ప్రేమ త్యాగం. ఏమిటి, తాను చనిపోతూ 10 మంది బ్రతకాలనుకునేది ప్రేమ తప్ప, నేను బ్రతకటం కోసం 10 మందిని చంపుతాననేది అది ప్రేమ ఎలా అవుతుందండి? మీరు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? ఈ సమాజం ఎలా అండి అలాంటి వాటిని నమ్ముతుందంటే? ఇదిగో ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎలా ప్రత్యక్షపరచబడింది ప్రేమ? యేసు ద్వారా, యేసు క్రీస్తులో. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూస్తుంటే ఆయనలో, ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయో, ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు యేసుక్రీస్తులో ప్రస్ఫుటంగా మీకు కనబడతాయి. ఇప్పుడు ఇంతకు ప్రేమలో ఉన్న గుణగణాలు ఏంటి, ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటో ఏమంటే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఏమంటే 4వ వచనాన్ని చూద్దామండి. అక్కడి నుంచి చూద్దాం. ప్రేమ ప్రేమ ప్రేమ, అధ్యాయం అంతా ప్రేమ అండి. ప్రేమ గురించి మాట్లాడుతున్నాడండి. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అలానే ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అన్నాడండి. నిజమా? ఏమంటే ఈ రోజున్న ప్రేమల్లో ఉందండి చెప్పండి? సహనం అనేది ఉందండి. అంటే ప్రేమ అంటే ఏ ఉండాలి? సహనం ఉండాలి. ఈ రోజున్న ప్రేమల్లో సహనం ఉందా? భార్యాభర్తల ప్రేమనా? ప్రేయసి ప్రియుడు ప్రేమనా? తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉన్న ప్రేమనా? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమనా? లేదా సమాజానికి ఏమండి ప్రజలకు, నాయకులకు మధ్య ఉన్న ప్రేమనా? ఏమండి వేటి మధ్య మీరు చూడండి, ఏ బంధాల మధ్య ఉన్న ప్రేమలోనైనా సహనం అనేది మీకు కనబడుతుందా అంటే ఉండదండి. అంతెందుకండి, ఎన్నో ప్రమాణాలు చేసి అందరి ముందు ఒక్కటైన జంట, భార్యాభర్తలు, దంపతులు అనుకుంటే వారి ప్రేమలోనే సహనం ఉండదు. కొద్దో గొప్ప సహనం ఉంటే పెళ్లికి ముందు ఉంటుందండి, అవసరం కనుక. ఏమండి, పెళ్లికి ముందు సహనం, పెళ్లికి ముందు ప్రేమికులుగా ఉంటారు, ఆ తర్వాత ఏమంటే వివాహంతో దంపతులు అవుతారు. ఏమంటే పెళ్లికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు డైలాగులు ఎలా ఉంటాయో తెలుసా అండి? యుగాలు కూడా ఎలా గడిచిపోతుంటాయంటే చెప్తుంటారు. పర్వాలేదు, ఒక అరగంటేనా అంటారండి. గంట లేటైనా ఉంటారు, పర్లేదు గంటే కదా, 1 అవరే కదా అంటారు. పెళ్ళైన తర్వాత ఏంటండి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అదేంటండి అప్పుడు గంటైనా కానీ గంటైనా అన్నా అంత తేలిగ్గా, ఇప్పుడు నిమిషానికి ఏంటి ఇంతగా మారిపోయావు? ఏమైపోయింది? తేడా వచ్చేసిందా? వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎలా అయిపోతుందో తెలుసా అండి? ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలో అయిపోతున్నది. ఇప్పుడు పెళ్లి తర్వాత, పెళ్లికి ముందేమో యుగాలు ఎలా అయిపోతాయి? క్షణాలు అయిపోతాయి. పెళ్లి తర్వాత ఒక క్షణం కూడా భరించలేరు. ఇప్పుడు ఒక క్షణం ఆలస్యమైన తట్టుకోలేరు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉండిపోతుంటది. ఏంటి ఇంత తేడా?
అంటే ప్రేమలో ఏమి లేకుండా పోయింది ఇప్పుడు? సహనం. సహనం అండి. ఎంత చిరాకు పడుతుంటారండి భార్యాభర్తల్లో. ఎవరు ఎంత ప్రతి చిన్నదానికి చిరాకు పడుతున్నారంటే ఎక్కడుందండి సహనం చెప్పండి? ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తలేదు, పర్లేదు అనుకుంటారండి. చేస్తూ 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 ఒక 4 సార్లు చేసిన తర్వాత ఫోన్ ఎత్తారనుకోండి, ఏమంటారు అంతే వెంటనే. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆహా, ఏంటండి? ఏంటా మర్యాద? ఏంటా పలకరింపు? ఏమైపోయింది? ఓపిక ఏమైపోయిందంటే నశించిపోయింది. అర్థం అక్కడ అది. ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏముండాలి? ప్రేమలో సహనం. ఎంతవరకు ఉండాలి సహనం? దీర్ఘకాలం. నీకు 2 ఫోన్ కాల్ అంటే ఎంతసేపు అంటే రింగ్ అవుతుంది? మా 30 సెకండ్స్ అండి. పోనీ 30 సెకండ్స్ ఒక కాల్ అనుకుంటే 4 సార్లు చేసామంటారండి 120 అంటే 2 మినిట్స్ అండి. ఏంటి 2 నిమిషాలను వరుసగా ఫోన్ చేస్తే ఎత్తకపోయేసరికి నీకు సహనం చచ్చిపోయిందంటే 2 నిమిషాలకే నీకు ఓపిక లేదా? 2 నిమిషాలకే సహించలేకపోతున్నావా? కానీ ఆయన అంటున్నాడు ప్రేమట దీర్ఘకాలం అట. ఇప్పుడు చెప్పండి, భార్యగా మీరు ఆలోచించుకుంటే భర్తగా ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటాడు. మీరిద్దరు కలిసి కూర్చొని ఆలోచించుకోండి. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ సహనం చచ్చిపోయిందో బతుకుందో ఇంకా. ఏమండి? దీర్ఘకాలం. ఎన్నిసార్లు చిరాకు పడలేదు, ఎన్నిసార్లు గొడవ పడలేదు, ఏమండి? ఎన్నిసార్లు అరుచుకోలేదు, ఎన్నిసార్లు తల్లిగారింటికి వెళ్ళిపోలేదు, ఎన్నిసార్లు గిన్నెలు ఎత్తేయలేదు, ఎన్నిసార్లు సెల్ ఫోన్ ఎత్తేయలేదు, ఎన్నిసార్లు మీ మీద కోపాన్ని పిల్లల మీద చూపించలేదు. ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించుకుని మీ ఫ్యామిలీ లైఫ్ అంతా మీ కళ్ళ ముందు. ఏమండి? ప్రేమ దీర్ఘకాలం సహించును అన్నాడు. ఏమండి? వివాహం 20వ ఏట అయింది అని కాసేపు అనుకుందామండి. ఏమండి? ఎంతకాలం అండి మన బ్రతుకు? దీర్ఘకాలం అండి భూమి మీద. నీ లైఫ్ టైం ఎంత ఈ భూమి మీద? దీర్ఘకాలమా? కాదు. ఏమంటే ఒక మానవుని సగటు ఆయుష్ 60 ఏళ్ళే. అంతే కదండి? 60. పోనీ అధిక బలం ఉంటే 70, పోనీ 80 అనుకుందామండి. ఒక 8 ఇయర్స్ అనుకుందామండి మనిషి యొక్క లైఫ్ స్పాన్. 8 ఇయర్స్లో నీకు 20వ ఏట నీకు వివాహం అయితే అంటే 20వ ఏట నుంచి మీరిద్దరూ కలిసి సుమారు ఎంతకాలం ఉంటారు? ఒక 60 ఏళ్ళ జీవితం. అంతే కదండి? 20వ ఏట వివాహం అయిందంటే 80 ఏళ్ళు బ్రతుకుతామనుకుంటే అంటే మీరిద్దరూ కలిసి జీవించే జీవిత కాలం ఎంత? 60 ఏళ్ళు. ఏంటి 60 ఏళ్లకు నీకు ఏమైపోయింది? 60 ఏళ్ళక పోడా పెళ్ళైన సంవత్సరానికి వచ్చేసి ఏమండి నేను మీతో ఉండలేకపోతున్నాను. ఏమండి? ప్రేమ, ఆ తర్వాత పెళ్ళిళ్ళు. ప్రేమలు ఎంత వేగంగా, పెళ్ళిళ్ళు ఎంత వేగంగా జరుగుతున్నాయో వెంటనే విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయండి. ఏమమ్మా, ఎందుకమ్మా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకమ్మా విడాకుల కోసం వచ్చారంటే తట్టుకోలేకపోతున్నానండి ఆయన టార్చర్. నేను అడ్జస్ట్ అవ్వమ్మా. ఎంతకాలం అని అడ్జస్ట్ అవ్వమంటారండి? లాయర్ గారు అంటుందండి, ఎంతకాలం అని అడ్జస్ట్ అవ్వమంటారు? ఎంతకాలం అయింది? సంవత్సరమే. ఆయన అంటున్నాడు దీర్ఘకాలం. దీర్ఘకాలమా? సంవత్సరానికి ఎక్కువైపోయింది. కనుక మేమిద్దరము కలిసి జీవించే పరిస్థితి లేదు. కనుక మా ఇద్దరిని దయచేసి విడతీయండి, విడతీసేయండి. లేదండి. కానీ ప్రేమన దేవుని పిల్లలారా, పరమందున్న దేవుడు యేసుక్రీస్తు ఎంత సహనం అండి. ఆయనకి ఎంత సహనం, ఎంత సహనంతో ఉన్నాడో, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడో. ఒక్కసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు అన్నాడు. ఏమంటే అప్పటికి ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ప్రభు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతేనండి? త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి వెళ్ళిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలైనా ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆలోచించారా? త్వరగా వస్తున్నానని చెప్పాడు, 2000 సంవత్సరాలు అయినా రాలేదు. ఎందుకండి? ఆయన రాలేక కాదు, వస్తే నువ్వేమైపోతావు? వస్తే నీ బ్రతుకేంటి? వస్తే నీ జీవితం ఏమైపోతుంది? ఒక్కసారి నువ్వు ఆలోచించి. యేసుక్రీస్తు పరలోకం నుండి రావడానికి ఆయనకి పెద్ద పని కాదు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక్కసారి ఆయన పరలోకం నుంచి బయలుదేరితే
పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతే నీ జీవితం ఏమైపోతుంది? వెంటనే వస్తారని చెప్పి పరలోకానికి వెళ్ళిన ఆయన 2000 సంవత్సరాలు అయినా ఎందుకు రాలేదో తెలుసా? నీకోసం నువ్వు మారతావేమోనని నీకోసం ఇంకా కనిపెడుతున్నాడయ్యా. అదే చెప్తున్నాడండి అక్కడ ఆయన. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని దీర్ఘశాంతముతో, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆయన ఉన్నాడు. దీర్ఘశాంతముతో ఉన్నాడు. నీకుందా? ఏమంటే దీర్ఘశాంతంతో కనపడుతున్నాడటండి. ఆయనకున్న దీర్ఘశాంతం, ఆయనకున్న ఓపిక, ఆయనకున్న ఓర్పు. ఏమండి నిజంగా యేసుక్రీస్తులో ఆ జీవితాన్ని కూడా మనం చూస్తుంటే ఆయన జీవితం కూడా ఎంత ఓర్పు అండి, ఎంత సహనం అండి నిజంగా. ఏమండి ఎవరైనా మనలో ఒక మాట అంటే మనం తట్టుకోలేమండి, అసలు ఓర్చుకోలేం కదండి. చెప్పాను కదండి, ఒక నిమిషానికే ఫోన్ ఎత్తకపోతేనే మనం విసుక్కుంటామే. ఏమంటే పేరు వేయకపోతే విసుక్కుంటారు, వేదిక మీద పిలవకపోతే ఏమంటే, లేదంటే వాళ్ళ పేరు పక్కన ఉన్న పదవులు ఏమంటే ఆ పేరు పక్కన ఉన్న డిగ్రీలు పిలవకపోతే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, పేరుకు ముందున్న బిరుదులు పిలవకపోతే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఏంటండి మనుషులు ఎక్కడుందండి ఓర్పు, ఎక్కడుంది చెప్పండి సార్. చిన్న చిన్న విషయాలండి. అసలు ఒక మాట అన్నారో లేదు ఇంక కన్ఫర్మేషనే ఉండదు. ఎవరో థర్డ్ పార్టీ చెప్తారు, మూడో వ్యక్తి చెప్తాడు అన్నారని, అంతే వెంటనే వచ్చేస్తాడండి కోపానికి, యుద్ధానికి. ఏదయ్యా నీ దగ్గర ఓర్పు? ఏది నీ దగ్గర సహనం? నిజంగా నీలో ప్రేమ ఉంటే, నీలో ప్రేమ అనేది ఉంటే నీలో ఉండవలసినది ఏంటో తెలుసా? సహనం. ఒకవేళ యేసుక్రీస్తులో లేదనుకుంటున్నావా సహనం? యేసులో ఉందో లేదో ఒక్కసారి యేసు జీవితాన్ని అంతా చూడు, చదువు ఆయన జీవితాన్ని. ఆయన బోధ ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలండి. దయ్యం పట్టినవాడు అంటున్నారు, దయ్యములకు అధిపతి అంటున్నారు, పిచ్చి పట్టినవాడు అంటున్నారు, తిండిపోతంటున్నారు, త్రాగుపోతంటున్నారు. ఎవరిని? యేసును. కానీ ఎవరితో యుద్ధానికి వెళ్ళాడా? ఎవడరా తిండిపోతున్నాడు అన్నాడా? ఎవడరా నేను పెడితే తాగాడు తాగిపోతుంటున్నారు నన్ను అన్నాడా? ఎవరైనా నాకు దయ్యాలను వదిలి కొడుతుంటే నాకు దయ్యం పట్టిందంటారు. ఏమండి ఎప్పుడైనా యేసుక్రీస్తు అలా గొడవకి వెళ్ళాడా? అల్లరికి వెళ్ళాడా? యుద్ధానికి వెళ్ళాడా? అలా అంటున్న వాళ్ళందరి మాటలు విన్నాడు, వదిలేశాడు. విని ఓర్చుకున్నాడు, సహించాడు. ఆయన ఎంతవరకు? ప్రాణం పోయేంత వరకు. దీర్ఘకాలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనలో ఉన్న ఆ సుగుణం, ఆయనలో ఉన్న ఆ గుణం, అది నచ్చే కదండి ఈరోజు అనేక మంది యేసుకు ఆకర్షితులవుతున్నారు. ఆయనకి ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఆయనలో ఉన్న ప్రేమతత్వం, ఆ ప్రేమలో కనబడుతున్న ఈ సహనం. అలానే ప్రేమ ఏమన్నాడు? దీర్ఘశాంతం. దేవుడు దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. ఏమండి దయ అంటే కనికరం, జాలి, కరుణ, కృప. దయ అన్న పదాలకు అర్థమండి. ఎవడి కరుణ చూపిస్తుందా? జాలి చూపిస్తుందా? కృప చూపిస్తుందా? అవును. ఏమిటి సహజంగానండి. యేసుక్రీస్తు ఎలాంటి వారి పట్ల కూడా ఆయన జాలి చూపించాడు, ఎటువంటి వారి పట్ల కూడా ఆయన కరుణ చూపించాడో మనం ఆలోచిస్తుంటే, ఏమంటే ఆయన దూషించిన వారి మీద, ఆయన మీద చేయి చేసుకున్న వారిపైన, ఆఖరికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, వీపు మీద శిలోమ్రాను పెట్టి, ఏమంటే గొలగతా కొండపైకి తీసుకుని వెళ్ళి కాళ్ళల్లో చేతుల్లో మేకులు దించుతున్నా, ఆయన మొహం మీద ఉమ్మివేతలు వేసిన, పిడిగుద్దులు గుద్దిన, ఏమంటే అందరి విషయంలో ఆయన ఏమని అన్నాడండి? ఏమీ అనలేదండి. ఒకే ఒక్క మాట అన్నాడు. లోక 23:34 తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఏమంటే వాస్తవానికి మీరు ఆలోచించిన వాళ్ళకి తెలియదండి వాళ్ళు చేసేదేంటో. ఏమంటే కొరడాలతో కొడుతున్నారు, తెలీదా? కొట్టేటప్పుడు ప్లానింగే కదండి అంతా కూడా. ఏమంటే శిలువ ప్రాణం పెట్టారు, తెలీదా? ముళ్ళ కిరీటం పెట్టారు, తెలీదా? తెలిసే చేస్తున్నారు కదా. మరి ఆయన ఏంటి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు ఏంటి? అసలు ఏంటి ఆ మాటకు? అంటే చేయిస్తున్నది వీరు, కానీ వీళ్ళ చేత చేయిస్తున్నవాడు దుష్టుడు అయిన వాడు ఒకడున్నాడు, వాళ్ళు ప్రేరేపించిన వాడు. కనుక
అయ్యో దుష్టుడు వీళ్ళని ప్రేరేపించి జరిగిస్తున్నాడు అని ఏమంటే వీళ్ళ పట్ల జాలిగా చూశాడు, వీళ్ళ పట్ల కనికరాన్ని చూపించాడు. తండ్రి ఇది వీరిది కాదు నాయన, వాడిది తండ్రి, వీరు అమాయకులు నాయన, వీరిని క్షమించు. వీరు తెలుసుకుంటారు ఒకరోజు, వీరు గ్రహిస్తారు ఒకరోజు. ఏంటండి యేసుక్రీస్తు జాలి, ఏంటండి ఆయన కృప, ఏంటండి ఆయన దయ. ఏమండి యేసుక్రీస్తులో ప్రేమ లేదా? యేసంటేనే ప్రేమ, యేసంటేనే దయ, యేసంటేనే ఓర్పు, యేసుక్రీస్తు అంటేనే సహనం. అందుకే పెట్టామండి ఈ ప్రపంచానికి యేసు చూపిన ప్రేమ మార్గం. ముగింపు రేపు మాట్లాడుకుందాం.